పాడుకుంటున్నాండి. గారు, సులోచన గారు, జయబాబు అండి. జయబాబా అండి. అప్పారావు గారు, జయ మెహర్ బాబా. మీ వాయిస్ క్లారిటీగా రావట్లేదండి, కట్ కట్ అయి వస్తుంది. జయ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा, इह परानंद जीवनमीव, इह परानंद जीवनमीव। भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधत अंतमु जेसी, अज्ञानांधत अंतमु जेसी, दिव्य विज्ञान दृष्टिन संगी, दिव्य विज्ञान दृष्टिन संगी। हरिषेद्वर्गमु अंतरिंबगा, हरिषेद्वर्गमु अंतरिंबगा। अव्यय मोक्षंबनुग्रहिंपुमु, अव्यय मोक्षंबनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदरिकी जय बाबा। అప్పారావు గారు, జయ మెహర్ బాబా అండి. మీకు జయబాబు అమ్మ చాలా చక్కగా బాబాకి స్వాగతం పలికారు మీ ఇద్దరు, ధన్యవాదాలు. ఇప్పుడు మనకి సంకేతాలు ఐదు ఉంటాయి. ముందుగా శారదా ప్రసాద్ గారు సంకేతం చేయాలి, తర్వాత దినేష్. జయబాబు శారద గారు నెక్స్ట్ చేస్తాం. దినేష్ కి ఇవ్వండి. జయబాబు ఆఫీస్ లో ఉంటాడు కదా, తనకి ఇచ్చేయండి. జయబాబు దినేష్ अवतार मेहर बाबा की जय। मनसुनये वरिनी आसिंचितिनो, आ प्रभु राक सुदिनमु। मनसुनये वरिनी आसिंचितिनो, आ प्रभु राक सुदिनमु। मेहरु दर्शनमु जन्म सार्थकमु, मेहरु दर्शनमु जन्म सार्थकमु।
ప్రేమతో సహజీవనము మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము దర్శించిన నా కన్నుల తటిపై కవితల నలరించాయి భావరాగముల పొందిన మనసుకు సుఖ శాంతులనిచ్చాయి దర్శించిన నా కన్నుల తటిపై కవితల నలరించాయి భావరాగముల పొందిన మనసుకు సుఖ శాంతులనిచ్చాయి సుందర వదనుని సత్య సుబోధలో సుందర వదనుని సత్య సుబోధలో అందరికీ అందాయి మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము మహిమాన్వితుడని అవతారుడవని జ్ఞానులు కొనియాడారు నా గానమునకు జీవము నీవని తెలిసిన వారింకెవరు మహిమాన్వితుడని అవతారుడవని జ్ఞానులు కొనియాడారు నా గానమునకు జీవము నీవని తెలిసిన వారింకెవరు ప్రేమతో నిన్ను సేవించిన వారలో ప్రేమతో నిన్ను సేవించిన వారలో దివ్య ప్రేమనుందెదరు మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము అవధులు లేని ఆనందమునే సన్నిధి నొందితి స్వామి ఆస్వాదించిన ఆ శుభ గడియలో నేనెటు తెలుపుదు తండ్రి అవధులు లేని ఆనందమునే సన్నిధి నొందితి స్వామి ఆస్వాదించిన ఆ శుభ గడియలో నేనెటు తెలుపుదు తండ్రి మధుసూదనుని మధుర సూక్తులను మధుసూదనుని మధుర సూక్తులను పలుమరు కీర్తించెనుగా మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము మెహరు దర్శనము జన్మ సార్థకము
మెహర్ దర్శనము జన్మ సార్థకము ప్రేమతో సహజీవనము మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అంకుల్. థ్యాంక్ యూ. అందరికి జై బాబా. ఏమవ్వండి మేయర్ దినేష్ గారు చక్కటి సంకేతం చేశారు, ధన్యవాదాలు. ఇప్పుడు శారద ప్రసాద్ గారు, తర్వాత ప్రకాశం గారు రెడీగా ఉండాలి. జై బాబా శారద అండి, ప్రసాద్. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబారాక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబారాక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని త్యాగమయం ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా. త్యాగమయం ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా. స్వార్థరహితమే ప్రేమకు నాందిగా. స్వార్థరహితమే ప్రేమకు నాందిగా. సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబారాక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని అస్థిరమగుని తనదగు సర్వం బాబా సేవకి త్యాగము చేసి. అస్థిరమగుని తనదగు సర్వం బాబా సేవకి త్యాగము చేసి. ఆత్మార్పణతో అంకితమగుటే ఆత్మార్పణతో అంకితమగుటే సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబారాక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని ఆడంబరమో డాంబిక పూజలో బహుదూరము నిజ మానస పూజకు. ఆడంబరమో డాంబిక పూజలో బహుదూరము నిజ మానస పూజకు. ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా. ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా. సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబారాక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితము తముడి వేయగదో.
ప్రభు కోరిక పాలించుటే విధిగా, ప్రభు కోరిక పాలించుటే విధిగా, సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబా రాక కారణం, భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము, సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబా రాక కారణం, భక్త కోటి పావనం. దివ్యానుభూతిని. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అప్పారావు గారు. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా అండి. బాబా తోటి ఆ దివ్యానుభూతి పొందడమే మనకి గొప్ప వరం అండి. మీకు ధన్యవాదాలు గారు. చక్కటి సంఖ్య తినిపించారు. జై బాబా. ఇప్పుడు మనకి ప్రకాశం గారు సంకేతం గారు, తర్వాత ఆనంద్ కుమార్ గారు సంకేతం చేయాలండి. జల్దీ గారు టైం బట్టి రెడీగా ఉండాలి. జై బాబా. రైట్, ప్రకాశం గారు. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా సార్. వినపడుతుందండి? జై బాబా. వినపడుతుంది సార్, వినపడుతుంది. జయ హో మెహరావతారా, జయ హో ప్రేమావతారా, నీ దివ్య రూపమే రమణీయం మహనీయం, నీ దివ్య నామమే స్మరణీయం కమనీయం. జయ హో మెహరావతారా, జయ హో ప్రేమావతారా. కాలినడకతో నలు దిశల తిరిగావు, కొండ కోనలలో మస్తులకై వెతికావు. కాలినడకతో నలు దిశల తిరిగావు, కొండ కోనలలో మస్తులకై వెతికావు. మస్తులను చేరదీసి సేవలే చేశావు, మస్తులను చేరదీసి సేవలే చేశావు. మస్తుల జయధారణతో అవతారుడవైనావు. జయ హో మెహరావతారా, జయ హో ప్రేమావతారా. కుష్టి కుంటి రోగులకు చేరదీసినావు, కరుణాసాగరుడవై లాలించినావు. కుష్టి కుంటి రోగులను చేరదీసినావు, కరుణాసాగరుడవై లాలించినావు. ఆర్తులను అంధులను ప్రేమించినావు, ఆర్తులను అంధులను ప్రేమించినావు. అభాగ్యుల నాథనను ఆదరించినావు. జయ హో మెహరావతారా, జయ హో ప్రేమావతారా. అలమటించే దీనుల పాదాలు కడిగావు, ఆశ్రమాలు నెలకొల్పి ఆశ్రమమే ఇచ్చావు. అలమటించే దీనుల పాదాలు కడిగావు, ఆశ్రమాలు నెలకొల్పి ఆశ్రమమే ఇచ్చావు. అన్న వస్త్రములిచ్చి కారుణ్యమే చూపి, అన్న వస్త్రములిచ్చి కారుణ్యమే చూపి, అందరిలో దైవత్వం మేల్కొల్పినావు, అందరిలో దైవత్వం మేల్కొల్పినావు. జయ హో మెహరావతారా, జయ హో ప్రేమావతారా.
రమణీయం మహనీయం నిత్యనామమి స్మరణీయం గమనీయం జయ హో మెహరావతారా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి అప్పారారు. జయవాణి ప్రకాశం గారు చక్కటి సంకేతం చేశారు. మీరు ఏమైనా కానీ కొన్ని కొత్త పాటలు పాడుతున్నారు, బాగున్నాయి. జయ బాబా. ఇప్పుడు మనకి ఈమె ఆనంద్ కుమార్ గారు సంకేతం చేయాలండి. జయ బాబా అండి ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా సార్. అంటే నాన్నగారు జయ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అరుదెంచినది అవతారము అవనిని నేడు మన కోసము. అరుదెంచినది అవతారము అవనిని నేడు మన కోసము. పూర్ణావతారమై ప్రేమ స్వరూపమై పూర్ణావతారమై ప్రేమ స్వరూపమై ఎదలందు నిలచి మనసులను దోచి మానవులనందరిని మేలు కొల్పగా అరుదెంచినది అవతారము అవనిని నేడు మన కోసము. సద్గురుల పిలుపున అరుదెంచెను చెరియాది చుతుని గగనియించెను. సద్గురుల పిలుపును అరుదెంచెను చెరియాది చుతుని గగనియించెను. సద్గురుల సాంగత్యమును చేసెను సద్గురుల సాంగత్యమును చేసెను. అవతారముగవని భాసిల్లెను అవతారముగవని భాసిల్లెను. అరుదెంచినది అవతారము అవనిని నేడు మన కోసము. అనుచరులతో అవని చరించుతూ అనువైన శిక్షణ నేర్పించెను. అనుచరులతో ప్రేమించి ప్రియతమునిగా నిలిచెను. మేహేరు బాబాగా కీర్తింపబడెను మేహేరు బాబాగా కీర్తింపబడెను. అరుదెంచినది అవతారము అవనిని నేడు మన కోసము. దేవుని నిజ భాష మౌనంబే అనుచు మాటలతో తనకు పని లేదు అనుచు. దేవుని నిజ భాష మౌనంబే అనుచు మాటలతో తనకు పని లేదు అనుచు. మౌనమును దాల్చి సౌజ్ఞలను చేసి మౌనమును దాల్చి సౌజ్ఞలను చేసి సృష్టి మర్మమును మనిషి గమ్యమును సప్త సత్యములు చాటి చెప్పెను. అరుదెంచినది అవతారము అవనిని నేడు మన కోసము. అరుదెంచినది అవతారము అవనిని నేడు మన కోసము. పూర్ణావతారమై ప్రేమ స్వరూపమై పూర్ణావతారమై ప్రేమ స్వరూపమై ఎదలందు నిలచి మనసులను దోచి మానవులనందరిని మేలు కొల్పగా
అరుదెంచినది అవతారము అవని నేడు మన కోసము అరుదెంచినది అవతారము అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అప్పారావు గారు. థ్యాంక్ యూ సార్. జై బాబా సార్, జై బాబా. చక్కగా సంగీతం చేశారు. జై బాబా. జలజ గారు సంగీతం చేయాలమ్మా, జలజ గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై ఫలింపవేమి దైవమా నేరమేమి ప్రియతమా పూర్వజన్మ ఫలితమా ఫలింపవేమి దైవమా నేరమేమి ప్రియతమా పూర్వజన్మ ఫలితమా ఫలింపవేమి దైవమా. కలియుగంబునందు వెలయు అనంతాబ్ది దైవమా పాపభీతి వీడి ప్రజలు పాపులైన వేళలో కలియుగంబునందు వెలయు అనంతాబ్ది దైవమా నవయుగావతారుడా నవయుగావతారుడా వెలసినావు దైవమా ఫలింపవేమి దైవమా నేరమేమి ప్రియతమా పూర్వజన్మ ఫలితమా ఫలింపవేమి దైవమా యుగ యుగంబునందు వెలయు అనంతాబ్ది దైవమా యుగ యుగంబునందు వెలయు అనంతాబ్ది దైవమా ప్రేమ రూపమై ప్రకాశ మందు ప్రభు పావనా ప్రేమ రూపమై ప్రకాశ మందు ప్రభు పావనా మురాల క్యూ పవే మీరా మురాల క్యూ పవే మీరా నవయుగావతారుడా ఫలింపవేమి దైవమా నేరమేమి ప్రియతమా పూర్వజన్మ ఫలితమా ఫలింపవేమి దైవమా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అండి. జలజ గారు చాలా చక్కటి సంకేతం చేశారు. ఇది ఎవరు రాశారమ్మా, నాన్నగారా? తెలియదండి నాకు, కాదు నాన్నగారు కాదు. మోస్ట్లీ నాన్నగారే పాడతారు మీరు. జై బాబా. అవును. జై బాబా. జై బాబా అండి. ఓకే అండి. జై బాబా అమ్మ. ఇప్పుడు సమయం అయిపోవచ్చింది. సుబ్రహ్మణ్యం గారు స్పీచ్ కి రెడీగా ఉన్నారు. జై బాబా అండి, మీరు కంటిన్యూ చేయండి. సుబ్రహ్మణ్యం గారు ఇవాళ మెహరాబాద్ లో ఫస్ట్ దర్శనం చేసుకున్నప్పుడు నియమ గురించి బాబాకి దండం పెట్టుకున్నాను. సాయంత్రం కూడా పూల దండ వేస్తాను నీలిమ పేరున. జై బాబా. సుబ్రహ్మణ్యం గారు క్యారియన్. సుబ్రహ్మణ్యం క్యారియన్ సార్.
జేఎస్ఎన్. సుభోని గారు, సుభోని గారు కంటిన్యూ చేస్తారా? సరే, ఈ లోపల అరుణ రవీంద్ర గారు ఒక సంకేతం చేయండి. జయబాబు అరుణ గారు. అరుణ గారు, అరుణ రవీంద్ర గారు. జై బాబా, వినిపిస్తుందా? హలో. రైట్ సార్, క్యారీ ఆన్ సార్. జయబాబా. జయబాబా వినపడుతుంది సార్. రైట్ రైట్, సారీ, చిన్న టెక్నికల్ ప్రాబ్లం. రైట్, ఓకే, పర్లేదు, క్యారీ ఆన్ సార్. జయబాబా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. సో ఇవాళ అంటే జనరల్ గా ఎప్పుడు అరుణ్ గారు ఒక విషయం అడుగుతూ ఉంటారు. ఆవిడ బాబా వీడియో ఒకటి చూపించి, ఆ వీడియో ప్రకారం అంటే ఆ వీడియోలో మాకు ఒకసారి అంటే దాన్ని తెలుగు వర్షన్ ఒకసారి చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చూపించబోయే వీడియో ఏంటంటే జాల్ మరియు బెహ్రం బాబా యొక్క ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళు బహుశా ఇది 1971 అనుకుంటాను ఈ వీడియో తాలూకు ఇయర్. అయితే ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే ఫారినర్స్ కొంతమంది పూనా వెళ్ళడం జరిగింది. ఆ పూనా వెళ్ళినప్పుడు ఆ వీడియోని రికార్డ్ చేశాను, ఇక్కడ పూనాలో రికార్డ్ చేశాను. సో ఆ వీడియోని ఒక్కసారి నేను ఏం చేస్తానంటే మీకు ఆ వీడియోని షేర్ చేయడానికి, ఓకే, మొత్తం ఇవాళ మనకి పర్మిషన్ ఇచ్చారు బాగా షేర్ చేయడానికి. సో మీరందరూ చూస్తూ ఉంటున్నారు అనుకుంటాను. ఆ వీడియో కనిపిస్తున్నదా? స్క్రీన్ కనిపిస్తుంది. కనిపిస్తుంది కానీ కొంచెం చిన్న అక్షరాలు ఉన్నాయి సార్. కనిపిస్తుంది, నో ప్రాబ్లం. వస్తుంది. ఓకే, సో ఇది జాల్, ఈయన బాబా యొక్క తమ్ముడు. వీళ్ళు చెప్తున్నారు అన్నమాట, ఇది వాళ్ళ దిస్ వాస్ ద హౌస్ వేర్ మై ఆంటీ యూస్ టు స్టే అని చెప్తున్నారు. వాయిస్ కూడా వినిపిస్తున్నారు కదా, వీడియో వాయిస్. వినబట్లేదా? లేదు, మ్యూట్ లో ఉంది, వాయిస్ వినబట్టలేదు. ఓకే, రైట్. సో ఆయన చెప్తున్నారు, ఈ ఇంట్లో మేము ఉండేవాళ్ళము, బాబా ఇంట్లో అంటే నేను తెలుగులో డైరెక్ట్ గా ఇక్కడి నుంచి ఇచ్చేస్తున్నాను. అది వాయిస్ ఎక్కడైనా మ్యూట్ ఒకసారి చూడాలి టెక్నికల్ గా, దాన్ని ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందో. సో ఆయన చెప్తున్నారు, ఈ ఇంట్లో ముందు మా ఆంటీ ఉండేది, వాళ్ళ ఆంటీ. వీళ్ళు ముందు ముఖ్యంగా ఇదే వీధిలో ముగ్గురు ఉండేవారు. ఇప్పుడు మనం వాళ్ళు చూపిస్తూ ఉంటారు, ఆ వీధిలోనే ముగ్గురు ఉండేవారు. దీంట్లో ఈ పెండు మనకు బాగా తెలుసు. పెండు వల్ల అమ్మగారు వాళ్ళు కూడా ఇదే వీధిలో ఉండేవారు, పక్కన ఉండేవారు. అందుకనే నాజా చెప్తూ ఉండేదన్నమాట, మెహర్వాన్ ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేవాడు అని చెప్పేసి. వాళ్ళ ఇంటి ముందు ఆడుకుంటూ ఉండేవారు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్, ఇది కొంచెం వీధి చివరి ఉండేది, ఫ్రెండ్స్ అందరూ వచ్చి అక్కడ ఆడుకుంటూ ఉండేవారు ఈ ఇంటి దగ్గర. ఇది పెండు వాళ్ళ ఇల్లు అనమాట. సో జనరల్ గా మనం ఒక్కసారి ఈ వీళ్ళ కుటుంబాన్ని కానీ తీసుకున్నట్టయితే, మెహర్వాన్ వాళ్ళ కుటుంబాన్ని కానీ తీసుకున్నట్టయితే, అంటే ముఖ్యంగా ఈ వీధిలోనే గులాందూన్, అంటే ఇప్పుడు మనకి మెహర్వాన్ వాళ్ళ అమ్మమ్మ గారు ఉంటారు. ఈ గులాందూన్ గారి హస్బెండ్, ఆవిడ యొక్క భర్త దౌరబ్ ఇరానీ. ఆవిడ యొక్క భర్త పేరు దౌరబ్ ఇరానీ. ఆవిడ ఆ గులాందూన్ తో వాళ్ళు, ఆ గులాందూన్ దౌరబ్ ఇరానీ గారు వాళ్ళు పర్షియా నుంచి వచ్చేయడం జరిగింది. అక్కడ బాగా ఈ ఇరానీలందరినీ పంపించేయడం వల్ల.
సో వాళ్ళకి ఉన్న పిల్లలు ఎవరంటే, పెద్ద అమ్మాయి పేరు, ఆ అమ్మాయికి దౌలా దౌరబ్ ఇరానీ, ఆవిడ పేరు దౌలా దౌరబ్ ఇరానీ. మీరు బాబా యొక్క హిస్టరీ వినే ముందు జంషెడ్ అని బాబా యొక్క అన్నగారు ఉంటూ ఉండేవారు. మీరు ఆయన వినే ఉంటారు, ఆయన పేరు కూడా మీరు అందరూ వినే ఉంటారు. ఆ జంషెడ్ అనే అన్నగారు ఈ ఆ ఇక్కడ ఉంటూ ఉండేవారు అన్నమాట. మన ఆ ఈవిడ దగ్గర ఈ దౌలా దౌరబ్ ఇరానీ గారి దగ్గర ఉంటూ ఉండేవారు, దౌలా గారి దగ్గర. ఆ తర్వాత ఆయన కోదాట్ ఆ తర్వాత ఏంటంటే హిన్షా దౌరబ్ ఇరానీ, ఈయన షిరీన్ కన్నా కొంచెం పెద్దవాడు అనమాట. రుస్తుం దౌరబ్ ఇరానీ ఇతను రెండో వాడు అనమాట. రుస్తుం దౌరబ్ ఇరానీ ఇతను ఆ బాబా యొక్క మేనమా. ఆ తర్వాత దిన్షా దౌరబ్ ఇరానీ ఇతను మూడో మేనమామ. ఆ తర్వాత ఆ తర్వాత షిరీన్ మై. ఆ తర్వాత పీలమాసి అన్నమాట. పీలమాసి అంటే పెండు వాళ్ళ మదర్. సో వాళ్ళిద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు అనమాట. సో లాస్ట్ ఇద్దరు ఆడపిల్లలు, ఫస్ట్ ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలు, తర్వాత లాస్ట్ ఇద్దరు ఆడపిల్లలు అనమాట. సో మళ్ళీ ఇంకొకసారి పేర్లు మనందరి కోసం, మళ్ళీ ఇంకొకసారి పెద్దవాడి పేరు దౌలా దౌరబ్ ఇరానీ, మై వాళ్ళ అక్కయ్య గారు. దానికన్నా సెకండ్ ఎవరంటే ఆ ఆ సారీ మా భానుమాసిని మర్చిపోయానండి. ఓకే, రైట్. ఆ తర్వాత రుస్తుం దౌరబ్ ఇరానీ, ఆ తర్వాత దిన్షా దౌరబ్ ఇరానీ, ఆ తర్వాత షిరీన్ మై, ఆ తర్వాత ఫిరోజ్, ఆ తర్వాత భానుమాసి, ఆ తర్వాత ఫిరోజా. ఇంకో ఆవిడ పేరు భాను అన్నమాట. సో వీళ్ళు ఈ బాబా యొక్క అంటే వాళ్ళ తల్లి గారు వేస్తున్న వాడు. ఆల్మోస్ట్ వీళ్ళు నలుగురు ఈ వీధిలోనే ఉంటూ ఉండేవారు. దీంట్లో ఇప్పుడు మనకి ఆయన చూపిస్తున్న ఇల్లు ఎవరంటే, ఆయన ఇల్లు మన ఆ జాల్ గారు చూపిస్తున్న ఇల్లు అది అన్నమాట. పెండు వాళ్ళ ఇల్లు అన్నమాట. పెండు వాళ్ళ ఇల్లు అంటే పెండు వాళ్ళ అమ్మగారి పేరు పీలామాసి అనేవారు కదా, ఆవిడ. ఆ ఇంట్లో మేము అందరం ఉండేవారు. బాబా ఇల్లు ఇక్కడికి దగ్గరగానే ఉంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బాబా ఇల్లు. ఇక్కడ ఈ ముందు పంకిన్ హౌస్ అనేది కనిపిస్తున్నారు బాబా ఇంటి ముందు. ఈ పంకిన్ హౌస్ లో బాబా ఉంటూ ఉండేవారు. దాని పక్కన ఉన్న ఇల్లు 1 స్టోరీ బిల్డింగ్ ఇంకోటి ఉండేది, అది మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ గారి అది అన్నమాట. మొత్తం అందరూ ఇక్కడే ఉంటుండేవారు, మేము ఇక్కడే ఉంటుండేవారు. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు ఈ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఉన్నారు అన్నమాట. మా పిన్ని గారి ఇంట్లో కూడా అద్దెకున్న వాళ్ళు ఉన్నారు. సో మా ఒక ఆంటీ గారి ఇల్లు ఇక్కడ ఉంది. బాబా ఒరిజినల్ గా అక్కడ మా ఇంట్లో ఉంటుండేవారు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో కూడా అద్దెకున్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లో కూడా, ఇప్పుడు మీరు చెప్తే అక్కడ బాబా ఏ ఇంట్లో అయితే బాబా పెరిగారో ఆ ఇంట్లో కూడా అద్దెకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మాకు అద్దె కడుతూ ఉన్నారు అని చెప్పేసి అంటారు. ఇదే వీధిలో బాబా ఆడుకున్నాము, మేము వీధిలో ఆడుకునే వాళ్ళము. ఇదే వీధిలో మేము అందరం బాబా నేను అందరం ఆడుకునే వాళ్ళం. మేము అందరం కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళం. సో ఇంకో ఇంటి వైపు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పేసి ఆయన మీకు ఆ ఇల్లు చూపిస్తున్నారు. ఆ ఇంట్లో ఏంటంటే ఇది బాబా తాలూకు ఒరిజినల్ హౌస్. ఇప్పుడు మీరు కుడి చేతి వైపు చూడొచ్చు. బాబా పుట్టిన తర్వాత ఏ ఇంటికి తీసుకొచ్చారు బాబాని అని చెప్పేసి ఆయన చూపిస్తున్నాడు అన్నమాట. సో హలో సో ఇప్పుడు ఇది మనం ఇగో బాబా తాలూకు ఒరిజినల్ ఇంటిని మనం దాటుతున్నాం. ఇది ఒరిజినల్ ఇల్లు. ఈ ఇంటిని మనం దాటుతున్నాం అంటే బాబాని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి. ఈ ఇంట్లోనే బాబా ఉంటున్నారు అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు, రమ్మంటున్నారు అన్నమాట. ఇదిగో
ఇది ఇది మా అమ్మమ్మ, అది అంటే ఇంకా అమ్మమ్మ చెప్పలేగో, మా అమ్మమ్మ గారి ఇల్లు. మా అమ్మమ్మ గారు ఇక్కడ ఉండేవారు. ఆ తర్వాత మా మేనమామ పైన ఉండేవాడు, మేడ మీద ఉండేవాడు. సో ఇక్కడ చాలా ఏళ్ళైన తర్వాత మేము ఈ ఇంటిని అమ్మేయడం జరిగింది అని చెప్పేసి ఉంటున్నాం. అక్కడ వాళ్ళ మేనమామ ఉంటూ ఉండేవాడు అని చెప్పేసి. బాబా యూస్ టు గో అంటే చాలా సార్లు బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉండేవారట. అక్కడ కలిసి మళ్ళీ తిరిగి వస్తూ ఉండేవారట. సో ఆ ఇల్లు వెళ్ళిన తర్వాత ఆ మళ్ళీ ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చారనమాట. ఇప్పుడు బాబా హౌస్ మనకి చూపిస్తున్నారు చూసారా, అక్కడికి వచ్చున్నారు. ఇప్పుడు అది మనకి మన అమృత గారి ఇంట్లో ఉంది అని చెప్పేసి, అది నాకు అంతవరకే తెలుసు. నాకు దాని గురించి నేను పూర్తిగా దాని గురించి ఇంకా అడగలేదు. సో ఇది అమృత గారు వాళ్ళకి వచ్చిందని చెప్పేసి, వాళ్ళ ఆస్తిలో ఒక భాగం వచ్చిందని విన్నాను. అది ఎంతవరకు అది ఆథెంటిక్ అనేది నాకు తెలియదు. సో దీంట్లో హాఫ్ హౌస్ అది బాబాకి వాళ్ళ నాన్నగారు కొన్నారు. ఆ నాన్నగారు కొనిన తర్వాత మేము కొంతకాలం అయిన తర్వాత ఇంట్లోకి మేము వచ్చేసాము అని చెప్పేసి ఆయన జాల్ ఇరానీ చెప్తూ ఉన్నారనమాట. సో ఆయన తీసుకెళ్తున్నాడు. ఇక్కడగో మా ఈ ఆ మా గ్రాండ్ మదర్ హౌస్ ఇంటి ఎదురుగుండా ఉన్నది మా ఆంటీ వాళ్ళ ఇల్లు. ఆ తర్వాత మేము దీంట్లోకి వచ్చాము అని చెప్తున్నారు. ఇది బాబాస్ హౌస్ అని ఉంటుంది. బాబా ఫ్యామిలీ అంటే నేను ఇప్పుడు మా అన్నయ్య, మా తమ్ముడు, నేను ఇక్కడ ఉంటున్నాము అని ఆయన చెప్తున్నాడు. అగో ఇక్కడ మీరు చూడొచ్చు, బెహరం ఎస్ ఇరానీ, బిఎస్ ఇరానీ అని దాంట్లో లెటర్ బాక్స్ కూడా ఉంది. అంటే ఒకటి బెహరంకి వచ్చింది, ఒక పార్ట్ ఏమో ఈయనకి వచ్చినట్టుంది. అది ఆయన నేను 16 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు నేను స్కూల్కి వెళ్ళేవాడిని. సెయింట్ విన్సెంట్ హై స్కూల్లో ఉన్నాను నేను. అండ్ మాకు బాగా డబ్బులు ఉన్నాయి, బాగా ఉన్నత కుటుంబమే మాది. మేము మాకు లిక్కర్ ఉండేది, నాకు ఒక కార్ ఉండేది. అయితే ఇక్కడ చూడండి, ఇది జనరల్ గా ఎవరికి తెలియదు. ఆయన మనం ఒక్కసారి చూసినట్టయితే వీఆర్ వెరీ రిచ్, అంటే మేము బాగా డబ్బులు ఉన్నాయి మాకు అప్పుడు. అండ్ ప్రాస్పరస్ ఫ్యామిలీ, బాగా బాగా అభివృద్ధి చెందిన ఫ్యామిలీ అన్నమాట వాళ్ళది. అండ్ అట్ దట్ టైమ్ వి హ్యాడ్ టాయ్ అండ్ లిక్కర్ షాప్స్. అంటే టాయ్ షాప్స్ అంటే బొమ్మల దుకాణం ఉండేది. లిక్కర్ షాప్స్ అంటే అప్పుడు ఆ రోజుల్లో కళ్ళు దుకాణం. ముఖ్యంగా ఆ రోజుల్లో ఇరానీస్ వాళ్ళు ఎక్కువగా వీళ్ళకి వైన్ షాప్ అంటే ఆ కళ్ళు దుకాణాలన్నీ కూడా వాళ్ళు తీసుకునేవారు అన్నమాట. వాళ్ళు ఎక్కువ తీసుకునేవారు. ఎందుకంటే అక్కడ ఆ రోజుల్లో మందు అమ్మడం హిందువులకి నిషిద్ధం అనమాట. అందుకనే వాళ్ళు తీసుకునేవారు కాదు. ముస్లిమ్స్ మందు అమ్మేవారు కాదు. దాని వలన ముస్లిమ్స్ మందు తాగరు ఎవరు అప్పుడు ముట్టుకోరు. అదేవిధంగా హిందూస్ ఎవరు మందు అమ్మేవారు కాదు. ఓన్లీ గీత కార్మికులు మాత్రం అమ్మేవారు. వీళ్ళు ఏం చేసేవారంటే దాంట్లో బాగా డబ్బులు వస్తున్నాయని ఇరానీస్ ఇక్కడికి వచ్చి వ్యాపారం చేశారు అన్నమాట. సో నాకు ఒక కారు ఉండేది, నాకు కారు ఉండేది. నేను నా బిజినెస్ నేను చేస్తున్నామండి. కానీ నాకు అప్పుడు ఆ సమయంలో బాబా అవతారుడని నాకు తెలియదు, మానవ రూపంలో ఉన్న భగవంతుడని నాకు తెలియదు. ఆయన మా ఇంటికి ఎప్పుడూ వస్తూ ఉండేవాడు. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నవాడినో ఇక్కడ నిల్చున్నారన్నమాట. ఆయన అనుచరులందరూ నిల్చునేవారు. వాళ్ళు చెప్తూ ఉండేవారు, జాల్ దగ్గర అక్కడి నిల్చుని, జాల్ నేను మానవ రూపంలో ఉన్న భగవంతుణ్ణి, నువ్వన్నీ వదిలేయి, ఇవన్నీ కూడా మాయా, ఇవన్నీ కూడా వదిలేసి నాతో జాయిన్ కా అని చెప్పేవారట. అయితే అంటే ఏమిటి అన్ని అంటే అర్థం ఏంటంటే హెల్త్, వెల్త్ అన్ని కూడా వదిలేమనేవారట బాబా. అంటే నీ హెల్త్ అంటే నీ వెల్త్ అంటే నీ సంపద, ఇవన్నీ కూడా నీ సంపద, నీ ఆరోగ్యం ఇవన్నీ మాయ, వీటన్నింటినీ వదిలేసి నాతో వచ్చేయి అని చెప్పేసి ఆయన అనేవారట. ఈయన అడిగేవాట ఆయన ఏమనంటే, అయితే ఎందుకు రావాలి, నేను వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఇంత మంచి, అప్పుడు బాగా సంపాదించేవాడిని. అప్పుడు అంత మంచి సంపాదన ఉన్న ఈ బిజినెస్ ని వదిలేసి
నేను వెళ్ళదలుచుకోలేదు. అది ఆయన చెప్తున్న విషయం అన్నమాట. అది వెళ్ళదలుచుకోలేదు, అంత మంచి సంపాదన వదిలేసి నేను వెళ్ళదలుచుకోలేదు అని చెప్తున్నారు. సో నువ్వు నా అన్నయ్యవే, కరెక్టే, నువ్వు నా ప్రియమైన అన్నయ్యవే, కానీ ఇంత మంచి అభివృద్ధి చెందిన ఈ యొక్క వ్యాపారాన్ని వదిలేసి నిన్ను ఈ విధంగా నేను వదిలేయలేను అనేవార్త. ఆయన నేను వదిలేను, నేను ఖచ్చితంగా చెప్పేశాడు అనమాట. అయితే ఆ విధంగా అంటే ఈయన బాబా తన దగ్గరికి రమ్మంటూ ఉంటే ఈయన వద్దు 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 వద్దు, నేను అంత మంచి వ్యాపారం బాగా అభివృద్ధి చెంది ఉంది, అటువంటి వ్యాపారాన్ని వదిలేసుకుని ఆయన ఎలా వస్తాడు? అదనమాట ఆయన బాధ. వాళ్ళ అమ్మగారు కూడా, మా అమ్మగారు కూడా నా వైపే ఉండేవారు. సో ఆ తర్వాత కొద్ది కాలానికి బాబా ఇంటికి వచ్చారట తన అనుచరులతో. ఆ తర్వాత నన్ను పిలిచారు. నువ్వు నా దగ్గరికి నాతో నాతో వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగితే నేను లేదు అని చెప్పాను. సో నువ్వు నా ప్రియమైన అన్నయ్యవి, నేను నిన్ను గౌరవిస్తాను. ఆ తర్వాత నేను మా ఇంట్లో అందరి అన్నదమ్ముల కన్నా నిన్ను ప్రేమిస్తాను ఎక్కువగా, కానీ అన్ని వదిలేసి సన్యాసం స్వీకరించి నీ వెనకాతలు నేను తిరగలేనన్నట్టు ఈయన. సో ఆ తర్వాత ఏం చేశారట బాబా, ఈయన దాన్ని ఏమన్నారట, సారీ ఒక్క నిమిషం ఆగండి, ఇది కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. ఓకే, ఒక 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 మండుతున్న దాన్ని ఏమంటారంటే ఒక మండుతున్న నిప్పు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. అది అక్కడ ఆగింది. నేను మండుతున్న నిప్పు. ఆగండి సార్, ఎవరది ప్లీజ్, ఇది టెక్నికల్ గా ఆగింది ప్లీజ్. ఓకే, సో ఆయన 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 అన్నారట, బాబా అన్నారట. సో ఒక బొగ్గు, కాలుతున్న బొగ్గును తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారట. ఆయన ఆ చేతిలో పెట్టినప్పుడు ఆయన పూర్తిగా చెప్పలేదు, ఇక్కడ జరిగింది పూర్తిగా చెప్పలేదు జాలి ఇక్కడ. ఆ తర్వాత అది పూర్తిగా ఈయన జాలి తీసుకొచ్చేట్టు ఒకటి కాలుతున్న బొగ్గును తీసుకొచ్చి ఆయన ఏమన్నట్ట, బాబాతో సవాల్ విసిరాడు బాబాకి. ఏమనంటే, ఇప్పుడు నేను నా చేతిలో పెట్టుకుంటాను, ఈ బొగ్గును నా చేతిలో పెట్టుకుంటాను. సో దీంట్లో నాకు నొప్పి కలగకుండా ఉంటుందా అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. చెప్తే అదేమైందంటే బాబా ఈయన వెళ్ళి వంటింట్లోంచి ఒక కాలుతున్న బొగ్గు కణికను తీసుకొచ్చిన తర్వాత ఆయన చేతిలో ఉంచాడు. ఒక 5 నిమిషాల పాటు ఉంచాడట. 5 నిమిషాల పాటు ఉంచితే ఆ చేతిలో ఉన్న ఆయన యొక్క ఫ్లెష్ అంటే ఆయన యొక్క కండ, ఆ కండ కాలడం కానీ అతను చూశాడు అనమాట. మాంసపు కండ, చేతిలో ఉన్న మాంసపు కండ అది కాలిపోవడం ఆ కాలుతున్న వాసన వస్తున్నది, కానీ ఇతనికి నొప్పి తెలియలేదు. సో అప్పుడు ఏమైందంటే, ఒక్కసారి ఆ నిప్పుని ఆయన ఏం చేశాడంటే, ఒక్కసారి ఈయన కొద్దిసేపు అయ్యేసరికి ఆయన అన్కాన్షియస్ గా, అంటే ఆ నొప్పి ఏం తెలియలేదు, కానీ ఆయన యొక్క స్పృహ కోల్పోయి పడుకుండిపోయాడు అనమాట. పడుకుండిపోయిన తర్వాత ఈయన కండిషన్ చూసి ఆ తర్వాత మెల్లిగా హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఈయనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన అంటారన్నమాట, నా చెయ్యి పూర్తిగా దాని యొక్క ఆకారాన్ని కోల్పోయింది. నేను ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్. అగో ఇప్పటికీ చూపిస్తున్నాడు, అదిగో అది చూడండి, అదిగో ఒక్క నిమిషం ఆయండి. నేను ఈ వీడియోని ఈ పాయింట్ లో నేను జూమ్ చేద్దాం అనుకున్నాను. అదిగో ఇప్పటికీ ఆ చెయ్యి బాబా అలా తీగట్ట అగో అదిగో ఆయన చేతి మీద
మీకు ఆ కాలిన మచ్చని మనం చూడవచ్చు ఇవాళ. సో బట్ ఇట్ గాట్ స్టక్ ఆన్ మై పామ్, యూ కెన్ సీ ఇట్ వాస్ స్టక్ ఆన్. ఆయన అంటున్నారు అనమాట, అది నా చేతి మీద ఇంకా ఆ మచ్చని మిగిల్చింది అనమాట, బాబా తీసేసిన అదంతా. ఒక నెల రోజుల పాటు ఆయన బాధపడుతూ ఏడ్చేట ఆయన, ఒక నెల రోజుల పాటు. కానీ ఆ నిప్పు పెట్టుకున్నంత వరకు అతను నొప్పి లేదు. అది అసలైన విషయం. పెట్టుకున్నప్పుడు నొప్పి లేదు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నొప్పి వచ్చింది అనమాట. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నొప్పి వచ్చింది ఆయనకి. సో మొత్తానికి ఆ తర్వాత ఆ ఆ బ్లిస్టర్స్ ఎంతైతే బొబ్బలు ఎక్క ఆ బొబ్బలన్నిటిని కట్ చేసి, ఆ తర్వాత వేడి నీళ్లు పోసి దాని చుట్టూ పురుగులు కూడా ఏర్పడ్డాయట ఆ బ్లిస్టర్స్ చుట్టూ. ఆ తర్వాత పురుగులు కూడా ఏర్పడ్డాయని చెప్పేసి అంటాడు. ఆ ఆ ఆ కాలిన కాలిన గాయం ఉన్న చోట అన్నమాట. సో బాబా ఆ నర్సులందరికీ ఆయన చెప్తున్నాడు, ఐ వాజ్ యాక్చువల్లీ క్రైయింగ్ అండ్ షేకింగ్ ఫర్ పెయిన్. దెన్ ద నర్సెస్ సిజర్స్ వాళ్ళందరూ కత్తిర్లు అవి తీసుకొచ్చి ఆ బ్లిస్టర్స్ కట్ చేశారని చెప్తున్నారు ఆయన. చెప్తూ నాకు ఆ నొప్పి ఆ బాధ భరించలేనిదిగా ఉండేది. సో బాబా అప్పుడు అన్నారట, నేను ఆ కాలుతున్న బొగ్గుని నీ చేతిపై ఉంచినప్పుడు నీకు ఏ విధమైన నొప్పి తెలియలేదు. దానికి కారణం ఏంటో తెలుసా అని అంటే ఆయన అన్నారట. ఆ తర్వాత ఆయన బాబా చూపించారట తన చేతి మీద. బాబా చేతి మీద బొబ్బు ఉంది ఆయనకి. ఆయన పెద్ద బొబ్బు ఉందన్నమాట. అంటే ఈయన నొప్పిని ఆ సమయంలో ఆయన స్వీకరించడం జరిగింది. బాబాకి అక్కడ చూపిస్తున్నాడు చూడండి, ఎక్కడ చెయ్యి ఉందో ఆ చేతి దగ్గర ఆయన చూపిస్తున్నాడు. అంటే బాబా ఆయన బొబ్బ చేతిలో పడిన తర్వాత ఈయన చేతికి నొప్పి ఎక్కలేదు, కానీ ఆయన చేతి మీద నొప్పి వచ్చిందట. బాబా చేతి మీద ఇగో ఈ ప్రాంతంలో నొప్పి వచ్చిందట. ఆ మణి మౌచేయి అక్కడ మళ్ళీ ఇంకోసారి అగో, I did not feel the pain at all at the time. You know the reason, he said. No, then he showed a big blister on his hand over there. అక్కడ ఆ చేతి దగ్గర ఇంత పెద్ద కాలిన బొబ్బ వచ్చింది, అక్కడ వచ్చింది అనమాట. బాబా చేతి మీద వచ్చింది బొబ్బ. సో అందుకనే ఆ తర్వాత అన్నట్ట, నీ నొప్పిని నేను తీసుకున్నాను, నేను అందుకని ఇక్కడ నాకు ఈ విధమైన బొబ్బ ఏర్పడింది అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. అప్పుడు ఈయనకి అర్థమైంది ఆయన భగవంతుడు అనే దాన్ని అని అర్థమైంది. కారణం ఏంటంటే మన నొప్పిని ఆయన తీసుకున్నాడు అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. కొంచెం ఆయన ఆశ్చర్యంగా ఆయన ఆలోచించడం ప్రారంభించాడు అనమాట. బాబాతో వెళ్ళాలా వద్దా, బాబాతో వెళ్ళాలా వద్దా అని అంటూ, బాబా నాకు ప్రియమైన గౌరవనీయుడైన పెద్ద అన్నయ్యే, కానీ అయితే అనేక సార్లు, ఒక 4 సార్లు నా కళ్ళలోకి వచ్చాడు. ఏ విధంగా అంటే లాగా ఒక బర్నింగ్ బ్రైట్ సన్, అంటే వెలుగుతున్న, అంటే రాగా వెలుగుతున్న సూర్యుడు లాగా. ఆ తర్వాత అండ్ ఈవెన్ ఇన్ ద డే టైమ్ ఇన్ ద విజన్స్ అండ్ ఫార్మ్, అండ్ దెన్ ఐ డిసైడెడ్ దట్ హి ఈస్ రియల్లీ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. అంటే బాగా అనేక సార్లు ఆయన కళలోకి ఆయనకి పొద్దున్న సాయంత్రం ఆయన కనిపిస్తూ ఉండేసరికి అప్పుడు ఆయనకు అర్థమైందిట, ఓహో బాబా భగవంతుడు మానవ రూపంలో ఉన్న భగవంతుడు అని అర్థమైందిట. అని అర్థమయ్యి, అంటే ఈ మానవ రూపం దాల్చిన భగవంతుడు అని అర్థమయ్యి ఆయన మీద నమ్మకం ఏర్పడి నేను మొత్తం వ్యాపారాన్ని అనుకుంటూనే వదిలేసి బాబాతో నా జీవితం చివరి వరకు గడుపుదామని నేను నిర్ణయించుకున్నాను. అంటే నేను అందరితో పాటు నేను కూడా బాంబే వెళ్ళడం జరిగింది. బాంబే వెళ్ళి 15 రోజులు, అన్ని రోజులు అంటే యాక్చువల్లీ వీళ్ళందరూ 15 రోజులు అన్నారు. తర్వాత ఆ 15 డేస్ 1 వీక్ ఉంది. మేము 20 మైళ్ళు బండంగులు తీసుకెళ్ళే వాళ్ళం. మా యొక్క యూటెన్సిల్స్ అంటే అవన్నీ మోసుకుంటూ వెళ్ళాము అని చెప్పేసి బాంబే నుంచి, అంటే పూనా నుంచి బాంబే దాకా బాబా వాళ్ళు వెళ్ళడం జరిగింది. మధ్యలో కార్యక్రమంలో ఈ జాన్ గారు కూడా ఉన్నారు అని చెప్పేసి నేను చెప్తున్నాను.
అది బాంబే వెళ్ళారు, నేను బాంబే వెళ్ళి బాబా గారు చెప్తున్నారని చెప్తున్నాను, మంత్లీ మేము అని చెప్పాను. అయితే ఇక ఈ సమయంలో ఇక్కడ బాగా కొద్దిమంది మాత్రమే ఆయన ఆయన చూస్ చేస్తున్నారు. ఇది ఒక మంచి పాయింట్. 1 minute నాకు ఒక్కసారి ఎవరైనా జస్ట్ టైంలో ఉంటుంది, ఎందుకంటే నా నెక్స్ట్ ఒకసారి చూసి క్లియర్ ఉందండి వాయిస్? హలో హలో జయబాబా జయబాబా క్లియర్ గా ఉంది వాయిస్? వాయిస్ కొద్దిగా స్క్రింబల్డ్ గా ఉంది కానీ పర్వాలేదు, అర్థం అవుతుంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు బాగుంది కదా. ఇప్పుడు ఇందాక అనేది ఇప్పుడు క్లియర్ గా ఉండాలి, అది మీరు అనేది. అలాగే అవును, వాయిస్ అయితే కొద్దిగా క్లారిటీ ఉంటే బాగుందని అనిపించింది. బట్ ఓకే 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 ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. రైట్ మళ్ళీ మళ్ళీ లో అయింది. ఓకే. చెప్పండి. ఏ సార్? అంటే బాబా జయబాబు జయబాబు. ఇప్పుడు ఈ అక్కడ ఆ సమయంలో మంజిలీ మేంలో ఆ రోజు ఈ బాబా వాళ్ళు వెళ్ళిన దాంట్లో ఆయన చెప్తూ ఉన్నారు, ఈయన అందరినీ చేతులు జాపిచ్చారన్నమాట బాబా. అందరి చేతులు వాళ్ళ యొక్క థమ్స్ అంటే బొటనవేలు నుండి రక్తం అందరికి చిన్న పిన్నుతో రక్తం వచ్చేటట్టు చేసి బాబా ఏం చేశారంటే ఆయన అరచేతిలో వీళ్ళందరూ ఆ బొటనవేలుని పెట్టారన్నమాట. అంటే ఆయనకి తమ రక్తంతో వాళ్ళు ఏం చేశారు, బాబాకి ప్రామిస్ చేశారు. వీళ్ళు తమ రక్తాన్ని బాబా చేతిలో ఆ బొటనవేలులో ఉంచి వీళ్ళు ప్రామిస్ చేయడం జరిగిందనమాట. ఏమనంటే షుడ్ నాట్ లీవ్ మీ టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్స్ అని, అంటే నన్ను మీ జీవితపు చివరి దాకా మీరు నన్ను ఎప్పుడు కూడా వదలకండి అని చెప్పేసి బాబా ఆయన ప్రామిస్ చేయించుకున్నారట. అండ్ బాబా టోల్డ్ us దట్, బాబా వాళ్ళతో అన్నారట, వాళ్ళకి ఈ విధంగా అన్నారు, చూడండి అగో. బాబా told us now that you are the few chosen ones, now you decided to follow me and obey me in this case. అంటే ఆయన బాబా వాళ్ళతో అన్నారట, మీరు చోజన్ వన్, మిమ్మల్ని నేను మీరు అదృష్టవంతులు అనమాట, మిమ్మల్ని నేను ఎంచుకున్నాను, అంటే ఈ కార్యక్రమానికి నేను ఎంచుకున్నాను మిమ్మల్ని అని చెప్పేసి బాబా వాళ్ళతో చెప్పడం జరిగింది. ఆయన ఏమంటారంటే మేమందరం చాలా చిన్న పిల్లలం, అందులో అంతా కూడా మాకు రొమాంటిక్ గా కనబడింది అనమాట. అంటే రొమాంటిక్ గా అంటే అది మనము అంటే ఆయన అనేవారట. అయితే ఆయన బాబా అంత అంటే మేమందరం చాలా కాల్పనికంగా ఆలోచించేవాళ్ళం మేము. అదంతా ఆ రొమాంటిక్ అంటే బాగా ఊహాతీతంగా
కాల్పనికంగా ఆలోచించేవాళ్ళం అన్నమాట. అందంగా అందంగా ఉంటుంది, మేమంతా జీవితం అంతా ఎప్పుడు అందంగా ఉంటుందని అనుకునేవాళ్ళం అన్నమాట. దాన్ని రొమాంటిసిజం అంటారు. అటువంటి వాళ్ళ అందరూ కుర్రవాళ్ళం కాబట్టి మమ్మల్ని బాబా ఈ విధంగా చెప్పడం జరిగింది. మేమైతే ఆ సమయంలో ఏం చేసామంటే మేమందరం కూడా బాబాని అనుసరించాం. బాబా ఏం చెప్తే అది చేయడానికి మేము అనుసరించాం. అయితే బాబా చాలా చాలా కఠినమైన ఆజ్ఞల్ని ఇవ్వడం జరిగింది అక్కడ. ఆ ఆజ్ఞల్ని ఎప్పుడు కూడా బ్రేక్ చెయ్యొద్దు, అంటే ఎప్పుడు ఆజ్ఞని మితిమీరవద్దు అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. అది అంటే బాబా అన్న అర్థం అంటే నేను అంటే ఒకానొక ఆర్డర్ గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన అంటూ నేను అందరిలో ఉన్నాను, నేను మీలో ఉన్నాను, అగో ఆ యొక్క కుష్ఠు వాళ్ళల్లో ఉన్నాను, పేదవాళ్ళల్లో ఉన్నాను, గొప్ప వాళ్ళల్లో ఉన్నాను, ఆ యొక్క యవ్వనంలో ఉన్న వాళ్ళల్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ద అగ్లీ, నేను ఆ యొక్క ఆ అందవిహీనుల్లో ఉన్నాను, అందంగా ఉన్న వాళ్ళల్లో ఉన్నాను. సో నేను ఎవరికైనా నమస్కారం చేసేటప్పుడు నాకు నేనే నమస్కారం చేసుకుంటున్నాను. నేను ఎవరినైనా ఆలింగనం ఇచ్చేటప్పుడు నాకు నేనే ఆలింగనం ఇస్తున్నాను. ఓ వెరీ గుడ్, సూపర్. ఆయన ఒక విషయం చెప్తున్నాడు, ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడంటే ఆయన అంటే నేను ప్రతి ఒక్కరిలో ఉన్నాను, సర్వయందు నేనే ఉన్నానని బాబా చెప్తున్నారు. అదే విధంగా ఆయన ఉదాహరణకి మనం వెళ్తున్నప్పుడు ఒక అందమైన యువతిని చూసాం. చూసిన వెంటనే మీరు ఆవిడని సోదరి అనుకున్నారనుకోండి, అది చాలా మంచిది. ఒకవేళ ఆయన ఆయన ఆజ్ఞని ఆ సోదరి అనుకుంటే ఆయన ఆజ్ఞని మనం పాటించినట్టేట. అలా కాకుండా ఆవిడని ఒక అందమైన యువతిగా మనం భావించి మనలో కామపరమైన లైంగికపరమైన ఆలోచనలు కానీ మొదలైనప్పుడు ఆ ఆలోచన ఆ అమ్మాయి యొక్క శరీరంపై కానీ, ఆ అమ్మాయి యొక్క శరీరం గురించి కానీ, ఆ అమ్మాయితో గడపడం గురించి కానీ, లైంగికపరమైన కామపరమైన ఆలోచనలు కలిగినప్పుడు ఆ ఆలోచనలన్నీ కూడా నా దగ్గరకే వస్తాయి. ఆలోచనలన్నీ మీరు నన్ను చేస్తున్నట్టేట, ఆయనను చేస్తున్నట్టే. మనం అంటే ఒక యువతిని మనం కామిస్తే, అంటే మనం ఎవరైనా యువతి కానీ యువకుడిని కానీ మనం కామించినట్టయితే ఆ కామ కోరిక మనం ఆయనను కామిస్తున్నట్టు, ఆయనని కోరిక పడుతున్నట్టు, అదంతా కూడా ఆయన దగ్గరికే వస్తున్నది అనమాట. సో నేను ఆ యువతిలో కూడా ఉన్నాను. సో ఆ యువతి దగ్గరికి ఆలోచన, మీరు ఆ యువతి గురించి ఏవైతే చెడు ఆలోచనలు, చెడు ఆ చెడు భావాలు మీ మనసులో వచ్చాయో ఆ భావాలన్నీ నా దగ్గరికే వస్తున్నాయి అని అనేసరికి వాళ్ళందరూ ఏం చేశారంటే, ఓహో నా దగ్గరకు బాబా దగ్గరికే డైరెక్ట్ గా వెళ్తాయి కదా అని చెప్పేసి వీళ్ళు ఆలోచన చెయ్యడానికి కూడా భయపడ్డారు వీళ్ళు. ఇక్కడ అది చెప్తున్నాడు అనమాట ఆయన. అంటే ఆలోచనలు చెయ్యడానికి కూడా మేము భయపడ్డాం. ఆయన చెప్తున్నాడు చూడండి. సో అంటే బాబా మమ్మల్ని ఆ విధంగా ఒక రాయిలాగా మలిచాడు ఆయన. బాబా వాళ్ళని ఒక రాయిలాగా మలిచాడు మమ్మల్ని. సో ఇప్పుడు నేను మీ ఇక్కడ నించున్నాను, నేను ఇప్పుడు స్త్రీ పురుషులందరినీ చూస్తున్నాను. అది అందరిలో ఆ స్త్రీ పురుషులందరిలో కూడా బాబానే నేను చూడగలుగుతున్నాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. నేను ఇప్పుడు ఆ స్త్రీ, ఏ స్త్రీనైనా ఏ పురుషుడినైనా వారిలో నేను బాబాని చూడగలుగుతున్నాను అని చెప్తున్నాడు అనమాట ఆయన. మెహరాబాద్ లో
మెహరాబాద్ గురించి చెప్తున్నాడు ఆయన. So Timothy was not a devotee, but a villager. He came to see Baba, but he was abusing and telling ill of Baba, that he's a fake and such and such. Then I had a fight with him, I scolded him. Then Baba came to know all these things and he called me. What's all this about? I said, Baba, that man, he has not taken your darshan yet. He was talking ill of you and talking of bad things of you. So I had a fight with him. So Baba said, no, you have done a wrong thing. You have to obey me implicitly, you have promised me. So what you should do, you should go to the particular man, bow down your head on his feet, embrace him, kiss him on his forehead, and ask for his pardon. I said, Baba, I said, no, my order forbade me. So I did accordingly. I went to him. I bowed on my head on his feet. I embraced him. I kissed him on his forehead, and I asked for his pardon. The man seeing my reaction, his reaction was terrible. He was crying actually, tears out from his eyes. It was my fault. Then I should bow down on his feet and embrace him and ask for his pardon. He repented like anything in shame, and he went running to Baba, bowed down on Baba's feet, and cried like a small child, Baba, forgive me. But I didn't know who he was. Then Baba embraced me, and Baba called his disciples and said, "See, by showing your love and affection, how does the man can love you?" ఓకే, ఇక్కడ బ్యూటిఫుల్ బాబా మెసేజ్ మనకి ఇక్కడ అందుతుంది చూడండి ఇది. సో ఇక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట, ఒకసారి మెహరాబాద్ లో జరిగింది. ఒక భక్తుడు, అంటే అతను నిజంగా బాబా ప్రేమికుడు కాదు, బాబా యొక్క దర్శనార్థం అతను బాబా గురించి చాలా చెడుగా మాట్లాడుతూ అతని తర్వాత భక్తుడయ్యాడు అనమాట. ఎవరు? ఆయన చాలా చెడుగా మాట్లాడేవాడు, బాబా గురించి తప్పుడు ప్రచారం కూడా చేసేవాడు. ఆయన అక్కడికి ఏమంటే ఆయన ఒకసారి ఏమైందంటే మెహరాబాద్ వచ్చాడట. మెహరాబాద్ వచ్చినప్పుడు బాబా దగ్గరికి ఆయన ఇంకా దర్శనం చేసుకోలేదు. ఆయన బాబా గురించి మాట్లాడాడు అని చెప్పేసి తెలిసిన వెంటనే ఈయన వెళ్ళి ఆ భక్తుణ్ణి ఆయన్ని ఎదుర్కొనడానికి, అంటే ఆయనతో చిన్న గొడవ పడ్డాడు. ఈయన గొడవ పడిన వెంటనే బాబా ఆయనను పిలిచారు. పిలిచిన తర్వాత చెప్పారట, అయ్యా నువ్వు బాబు నాయన నువ్వు చేసిన పొరపాటు జాల్ అని చెప్పేసి బాబా ఆయనను మందలించి, నువ్వేం చేస్తావంటే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి అతనికి నమస్కారం చేసి ఆయన కాలింగనం చూసుకుని ఆయన కాలింగనం ఇచ్చిన తర్వాత ఆయన నుదుటి మీద ముద్దు పెట్టుకొని రా అని చెప్పేసి ఆయన నుదుటి మీద ముద్దు పెట్టుకుని క్షమించమని వేడుకొని రా అని పంపించారట బాబా. చూడండి, అంటే ఆయన కాళ్ళ మీద పడి, అంటే బాబా లేదు లేదు బాబా నేను చేయనన్నట్టు, ఈయన కాదు నువ్వు చెయ్యాలి అని చెప్పేసి చెప్పారట జాల్కి. బాబా చెప్తే జాల్ వెళ్ళి ఆ వ్యక్తి, ఎవరైతే బాబాని విమర్శిస్తూ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ముందు ఆయన కాళ్ళకి నమస్కారం చేసి ఆయన ఆలింగనం ఇచ్చి ఆయన నుదుటి మీద ముద్దు పెట్టుకుని నన్ను క్షమించమని వేడుకున్నాడు. వేడుకునేసరికి ఆ వ్యక్తి కళ్ళంబడ నీళ్లు రావడం ప్రారంభమయ్యాయి. అతను గబగబా ఏం చేశాడంటే ఆయన చాలా యాక్చువల్గా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చి ఆయన చెప్పాడట, అది నా తప్పు అని చెప్పేసి ఆ తర్వాత గబగబా బాబా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా కాళ్ళ మీద పడ్డాడట. ఒక చిన్న పిల్లవాళ్ళ ఏడ్చాడట. ఏడ్చి బాబా నన్ను క్షమించు, నువ్వెవరో నాకు తెలియలేదు, నన్ను క్షమించు అని చెప్పేసి అన్నట్టు ఆయన. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత బాబా జాల్ని పిలిచి, ఈయనను పిలిచి ఈయన కాలింగనం ఇచ్చారట. జాల్కి ఇచ్చి బాబా చెప్పారట తన మండలి వాళ్ళందరినీ పిలిచి, చూసారా, మీరు ప్రేమ మరియు ఆప్యాయత మీరు కాని చూపిస్తే ఆ విధంగా అతను ప్రేమగా ఎంత గొప్పగా ఉంటాడో, అతనిలో ప్రేమ ఎంత గొప్పగా మారుతుందో చూశారు కదా అన్నారట బాబా. సో ఆయన చెప్తున్నారు, అంటే మీరు ప్రేమ ఆప్యాయత చూపిస్తే నన్ను
ఆయన నన్ను ప్రేమిస్తాడు అని. అంటే మనం ఎవరినైనా సరే ఎవరి మీదైనా ప్రేమ ఆప్యాయత చూపించమంటారు బాబా. అది అక్కడ బాబా చెప్పడం జరిగింది. అంటే శత్రువునైనా సరే ప్రేమతో ఆప్యాయతతో మీరు పలకరించినట్టయితే ఆ శత్రువు కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు అనే భావాన్ని ఆయన వ్యక్తపరిచే ఇక్కడ. సో నెక్స్ట్ ఇది వీళ్ళిద్దరూ కూడా బెహరం మరియు బెహరం అంటే ఈయన కన్నా చిన్న ఆయన, జాల్ కన్నా చిన్న ఆయన. ఈయన జాల్, ఈయన బెహరము. ఆ తర్వాత దాన్ని ఇంకొక 20 మినిట్స్ ఉంటుంది కాబట్టి ఇవాళ ఇంతటితో ఆఫ్ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. థ్యాంక్ యూ. జై సుబ్బಣ್ణ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. జై బాబా. ఈరోజు నేను బాబా సమాధి దర్శించుకున్నప్పుడు నీలిమ గారి పేరుతో ఒక బాబాకు ఎలా థ్యాంక్ యూ. బాగున్నారా? థ్యాంక్ యూ. ఉన్నారండి, బాగానే ఉంది. ఇక్కడ ఎలా ఉన్నారు? పర్వాలేదు సార్, కొంచెం పర్వాలేదు, కొంచెం జై బాబా. నయం అయింది. కొంచెం. ఓకే. జై బాబా. జై బాబా. బాబా సేవ చేస్తారు. జై బాబా. జై అదే బాబా. సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి సంకేతంలో పుష్పలత గారు ఒక సంకేతం చేయాలండి. పుష్పలత గారు. జై బాబా. పుష్ప. జై బాబా అన్న. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి. అవతార్ మెహర్ బాబా కి జై. నీవు లేక మెహేరు మేము లేము, నీవు లేని మేము కానే కాము, నీవు లేక మెహేరు. మహిని వెలసినావు మానవుని గమాలో, మహిమ చూపినావు మాయ తొలగుమాలో. మహిని వెలసినావు మానవుని గమాలో, మాయ చూపినావు మాయ తొలగుమాలో. మనసనేటి లేని మార్గమేదో చూపి, మనసనేది లేని మార్గమేదో చూపి, మనిషిని దైవంగా మార్చింది నీవు. నీవు లేక మెహేరు మేము లేని లేము, నీవు లేని మేము కానే కాము, నీవు లేక మెహేరు. కలలు కావు నిజం, కథలు కావు రుజువు, కనుల ముందు కదిలే కాంతి రూపు నీవే. కలలు కావు నిజము, కథలు కావు రుజువు, కనుల ముందు కదిలే కాంతి రూపు నీవు. కరిగిపోయే కాలం, తరిగిపోయే ప్రాయం, కరిగిపోయే కాలం, తరిగిపోయే ప్రాయం. కడలిలో నదిని కలిపేది నీవు. నీవు లేక మెహేరు మేము లేని లేము, నీవు లేని మేము కానే కాము, నీవు లేక మెహేరు. హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాము, ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము. హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాము, ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము. వృధా మాట కాదు సదా ఉంది నీలో, వృధా మాట కాదు సదా ఉంది నీలో. ఊపిరి రూపాన ఉన్నది నీవు. నీవు లేక మెహేరు మేము లేని లేము, నీవు లేని మేము కానే కాము, నీవు
లేక మెహేరు. అవతార్ మెహేర్ బాబా కీ జై. అందరికి జై బాబా. అప్పారావు గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా, జై బాబా. చక్కటి సంగీతం చేశారు. ఇప్పుడు రాజువాణి గారు ఒక సంగీతం చేయాలండి. రాజువాణి గారు, జై బాబా. రాజువాణి గారు, రాజువాణి గారు. జై బాబా అండి. అప్పారావు గారు జై బాబా అండి. జై నమస్కారం. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. పలికేది మేము, పలికించేది నీవు, నడిచేది మేము, నడిపించేది నీవు. పలికేది మేము, పలికించేది నీవు, నడిచేది మేము, నడిపించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు. నీ ఆజ్ఞ పాలింతుమురావో మే. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజము. పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజము. సంస్కార రహితం పరమానంద భరితం, సంస్కార రహితం పరమానంద భరితం. నీలో నామము చేర్చవా ఓ మే. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. అప్పారావు గారు అందరికీ జై బాబా అండి. జై బాబా అని చక్కటి సంగీతం చేశారు. జై బాబా. ఇప్పుడు శర్మ గారు ఒక చిన్న సంగీతం చేయండి సార్. శర్మ గారు నందిగమ. जय मेहर बाबा, अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा, अवतार मेहरु बाबा, अवतार मेहरु बाबा, अवतार मेहरु बाबा. ममु करुणिंचवया, ममु करुणिंचवया. अवतार मेहरु बाबा. జగతి జాగృతి చేయ అవతరించితివయ్యా, జ్ఞానముపదేశింప జగ సద్గురు నీవే.
జగతి జాగృతి చేయ అవతరించితివయ్యా జ్ఞానముపదేశింప జగ సద్గురు నీవే దీన జన పోషక భక్త జన రక్షక మము కరుణించవయా మము కరుణించవయా అవతార్ మెహరు బాబా అవతార్ మెహరు బాబా దేశ దేశాలలో నీదు మహిమలు చూసి మస్తులందరినో చైతన్యులుగా చేసితివా అవతార్ పురుష అభయము సంగవా మము కరుణించవయా మము కరుణించవయా అవతార్ మెహరు బాబా అవతార్ మెహరు బాబా మౌన వ్రతమును భూని భక్త హృదయాలలో ప్రేమ బీజాలు నాటినావో ప్రేమ పిత నిత్యము నిను దలచే భక్తులతో సరిగా నిత్యము నిను దలచే భక్తులతో సరిగా మము కూడా బ్రోవుమయా అల్పుల మంటిమయా మము కూడా బ్రోవుమయా అల్పుల మంటిమయా అవతార్ మెహరు బాబా అవతార్ మెహరు బాబా అవతార్ మెహరు బాబా అవతార్ మెహరు బాబా మము కరుణించవయా మము కరుణించవయా అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा पर और थैंक यू अंदर की जय मेहर जय मेहर बाबा पर और శర్మ గారు చక్కటి సంగీతం చేశారండి. జై బాబా. ఇప్పుడు ప్రార్థనలు వచ్చేసి మన అరుణ రవీందర్ గారు, శివ రవీందర్ గారు ప్రార్థన చేయాలండి. జై బాబా. అరుణ గారు. అరుణ గారు. జై బాబా. అరుణ గారు. జై బాబా అండి. శారద గారు చేయండి, ప్రేయర్ చేయండి అరుణ గారు. अवतार मेहर बाबा की ओ परवरदिगार, O Parvardigar, the preserver and protector of all. You are without beginning and without end, non-dual, beyond comparison and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternal, benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda, and God the Beloved. You are named Ejat, the only one worthy
of worship. Avatar Meher Baba ki Jai. Om Parabrahma Paramatma Ya Yazdan La ilaha illallah. O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought right to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba ki Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కి జై. ధన్యవాదాలు మెహర్ సీతమ్మ. అందరికి జై బాబా. అపరావనయ్య గారు మీకు జై బాబా. జై బాబా దేవో బాబా ప్రార్థన చేశారు, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు మన బాలరాజు ఒక 2 నిమిషాలు నామం చేయాలండి. బాలరాజ్, జై బాబా. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा सर। జై బాబా బాలరాజు గారు, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు హారతి శారద గారు హారతి పాడాల్సి కోరుతున్నాండి. శారద ప్రసాద్. జై బాబా అండి శారద గారు. హారతి పాడండి శారద గారు. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। हो जावे नार जहलतने, एक रखो दो रत में फरमा तो चेलागी आश भक्तों ने के बख्शे नूरे मातु आया मुर्शद मेहर बाबा चरण पर दोष न धरे सर खुदा ना जात ते वाके फोते बे तो मेहरो बातू तुझे मालिक हकीकत नो ताशक बेने आरिफ भी तुझे दरे या ये वहदत मारिफत नो होई तूफातू हमो
रहे रब ने ऐसा लेख बकजे ज्ञान ये जदनो के तू परमात्मा ज्ञाने चेने मको तारे इरफातो खुदाना प्रेम नो प्यालो पिलावे मस्त हमने कर छे तुझ पर जान सध के साखिया पी दे पयमा तो हमारे नाव बर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदाए मेहर बाबा चेनिगे बातो हमारा ना खुदाए मेहर बाबा चेनिगे बातो बुझावे नार जहलतने एक रखुदोरत्ने फरमातो चेलागी आश भक्तों ने के बख्शे नूरे मातो अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर पर ब्रह्म परमात्मा అవతార్ మెహర్ బాబా की जय బాబా జై బాబా అండి అప్రావ్ గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా అండి జై బాబా అండి ఈ రోజు కార్యక్రమం ఆరతితో ముగిసింది జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై అందరూ అవతార్ మెహర్ బాబా 6 o'clock దాకా పాల్గొన్నారు అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అందరికీ ధన్యవాదాలు జై బాబా జై బాబా అందరికీ జై బాబా అండి అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి జై అవతార్ బాబా మెహర్ బాబా అందరికీ జై బాబా జై అవతార్ బాబా అండి అందరికీ జై మెహర్ అందరికీ బాబా జై మెహర్ బాబా సుబ్రహ్మణ్యం గారు మీకు థ్యాంక్ యూ జై బాబా ఆయన అన్మ్యూట్ కాలేకపోతున్నాడు జై బాబా జై జై మెహర్ బాబా బాబా చెప్పండి సార్ చెప్పండి జై బాబా అరుణ జై గారు బాబా జై అంటారు బాబా జై మీకు బాబా అరుణ గారు థ్యాంక్ మీకు యూ ధన్యవాదాలు జై బాబా చెప్పారు అడగగానే బాబా చూపెట్టుకుంటూ చెప్పారు థ్యాంక్ యూ అని చెప్తున్నా అదా జై బాబా అండి జై బాబా అది వీడియో కరెక్ట్ గా అంటే స్పీచ్ కరెక్ట్ గా వచ్చిందా రాలేదా అనేది నాకు అంటే అది ఆగి అంటే అది వచ్చింది ఇప్పుడే ఫస్ట్ కదా మళ్ళీ ఒకసారికి కరెక్ట్ గా సెట్ చేసుకుంటారు అదే అంటే టెక్నికల్ గా కొంచెం ప్రాబ్లం కూడా ఉంది